ఉక్రెయిన్కి ఇప్పుడు ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఉన్నంత వరకు రష్యా ఉక్రెయిన్ మధ్య చిచ్చు లేదు. ట్రంప్ కంట్రోల్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్ వెళ్ళిపోయి బైడెన్ వచ్చినప్పటి నుంచి వీడికి డబ్బాశ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడికి పేరాశ, డబ్బాశ ఉంది. వాడికి ఓ 100 కోట్ల రూపాయలు ఇచ్చారనుకోండి, 50 కోట్ల ఆయుధాలు పెడితే 50 కోట్లు ఆడు తినేస్తాడు. అట్లాగా వాడు ఇతర దేశాల్లో ప్రాపర్టీస్ కొనుక్కుంటాడు, వ్యవహారాలు నడుపుతుంటాడు. వాడిని ఇప్పుడు అమెరికా జాగ్రత్తగా ఆయన క్యాచ్ చేసి ఓ జోకర్ని, ఒక కమిడియన్ని తీసుకొచ్చి ఓవరాల్గా దేశాధ్యక్షుని చేసి వాళ్ళు చెప్పినట్టు నడుచుకునేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ 4 ఏళ్ల తర్వాత అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. కరెక్ట్గా ఈ ఎన్నికల టైంకి ఇప్పుడు ట్రంప్ గెలవబోతున్నాడు అన్నది పక్కాగా కనబడుతుంది. అదే జరిగితే 10 పైసలు కూడా ఇవ్వనని ఆల్రెడీ ట్రంప్ చెప్పేశాడు. ఉక్రెయిన్కి 5 పైసలు కూడా ఇవ్వనని. ఇప్పటికే $64 బిలియన్ వరకు జో బైడెన్ సర్కారు ఓకే చేస్తే అది ఇవ్వనీయకుండా ట్రంప్ పార్టీ వాళ్ళే దిగువ సభలో ఆపారు. ఇప్పుడు రేపు ట్రంప్ వస్తే 5 పైసలు రాదు, రష్యా ఈ లోపు ఆక్రమించుకుంటుంది. ఏంటి దాని బతుకు? అదే అర్థం కావట్లేదు. నాటో దేశాలు 1 by 1 అందుకనే ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒక యుద్ధం రాజేసి నాటో యుద్ధంగా మార్చాలని కుట్ర పన్నుతున్న దాని వెనకాల ఉన్న ఉద్దేశం అదే.